దయచేసి రెడ్డి జాగృతి పేరుతోని కొంతమంది వారికి తెలిసో తెలియకనో లేకపోతే ఎవరో వారిని ప్రేరేపించో చేస్తున్నారు. కానీ వాళ్ళ వెనకాల ఎవరున్నారు అనుకుంటూ రెడ్డి జాగృతి వెనకాల ఆధిపత్య వర్గాలకు చెందిన దొంగలు ఉన్నారా వెనుక. ఆ దొంగలకు చెప్తున్నా ఏంటంటే మొత్తం మేము గ్రామీణ స్థాయిలో పోతే రెడ్డిలు కానీ బ్రాహ్మణులు కానీ వైశ్యాలు కానీ అన్నాతమ్ములం బీసీలం మామ బావ అక్క కాక అనుకునే పరిస్థితి ఉంటుంది. ఎక్కడైతే మా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు ఈ స్థానిక సంస్థలు తప్ప ఎక్కడ రిజర్వేషన్ లేదు. ఇప్పుడు వీళ్ళకన్నా ఇంకా 10% నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్లు పెట్టినాక న్యాయంగా అనేక లబ్ధి పొందుతురు. ఎవరు? ఈ రెడ్డిలు లాభ పొందుతురు. బీజేపీ పార్టీ ద్వారా ఏదైతే 10% రిజర్వేషన్లు వచ్చినాక పూర్తి స్థాయిలో రెడ్డి లాభ పొందుతురు. ఇప్పుడు మీరు టీచర్ కాకపోతే సివిల్ సర్వీసెస్ కాబట్టి ఎక్కడైనా తీసుకోండి. ఎస్టీల కన్నా 14 మార్కులు తక్కువ వచ్చిన ఓసీకి జాబ్ వచ్చింది మొన్న. కానీ మేము ఏమన్నాం దాని జోలికి పోదలుచుకోలే. మా జోలికి మీరు రావద్దు, మా న్యాయమైన వాటా జోలికి మీరు రావద్దు. మా 42 మీరు మీ శాతం మీకు ఉంది కదా, మా 42% వల్ల మీకు ఒరిగేది ఏమిటి? మాకు అసెంబ్లీలో ఉన్నదా పార్లమెంట్ అంటే కనీసం మమ్మల్ని సర్పంచులు ఎంపీటీసీలు కాకుండా చేద్దామనే కుట్రపూరిత చర్యలు మీరు ఆడుకోలే. ఇంకోటి నేను ఇక్కడ నుంచి రెడ్డి సమాజానికి రెడ్డి సంఘాలకు రెడ్డి జాగృతిలో ఉన్న వేరే నాయకులకు కూడా చెప్తున్నా, ఎవరైతే ఈ కోర్టులో కేసు వేసారో వాళ్ళతో విత్డ్రా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనందరం కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది. లేదు వారిని ఇలాగే ప్రోత్సహిస్తామంటే రాబోయే రోజులలో బీసీలు తలుచుకుంటే ఏం జరుగుతుంది అనేది కూడా వారు చూడాల్సి వస్తుంది.